అందరికీ నమస్కారం. వాగ్దేవి యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. మనం ఫోర్త్ క్లాస్ ఈవీఎస్ అయితే చూస్తున్నాము. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్ నుండి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి తీసుకొని రాసినవే. సో ఒక రివిజన్‌లా కూడా ఉపయోగపడుతుంది. సో అందులో ఫోర్త్ క్లాస్ ఈవీఎస్‌లో భాగంగానే ఈరోజు మరిన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాము. సో ఇప్పుడు ఇటుకల తయారీలో దశలు అని అయితే మనం చూద్దాం. అంటే ఇటుకలు ఎలా తయారవుతాయో పాయింట్ టు పాయింట్ అనేది మనం చూద్దాం. ఈ పాయింట్ నుండి కూడా ఏది ఫస్ట్ పాయింట్, ఏది సెకండ్ పాయింట్, అట్లా కూడా క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. ఇక్కడ మనం చూస్తే బంకమట్టి సేకరణ, బూడిదలో కలపడం. సో మొదటి పాయింట్ ఇటుకల తయారీలో దశలలో మొదటి పాయింట్ ఏంటంటే ఫస్ట్ బంకమట్టిని అయితే సేకరిస్తారు, బూడిదతో కలపడం అయితే జరుగుతుంది. సో తర్వాత ఏం చేస్తారంటే రెండో పాయింట్, దీన్ని నీటిలో కలిపి పశువులతో తొక్కించి మెత్తగా చేస్తారు. ఇప్పుడు మనం సేకరించిన బంకమట్టి కానీ దాన్ని బూడిదలో కలిపిన తర్వాత మళ్ళీ నీటిలో అయితే కలిపి పశువులతో మెత్తగా తొక్కిస్తారన్నట్టు. ఎందుకంటే అది మెత్తగా అవ్వడానికి తొక్కించడం అయితే జరుగుతుంది పశువులతో. అలాగే మూడో పాయింట్ కనుక మనం చూస్తే మట్టి ముద్దలను ఇటుక ఆకారంలోని అచ్చులతో వేసి తీయడం. అంటే ఇప్పుడు ఆ మెత్తగా అయిన తర్వాత పశువులతో తొక్కించిన తర్వాత వాటిని ముద్దలలాగా చేస్తారు. అది ఇటుక ఆకారంలోనే అచ్చుల్లో వేసి తీయడం. అంటే వాళ్ళకు అక్కడ ఇటుక షేప్లో కొన్ని అచ్చుల్లాగా ఉంటాయి, దాంట్లో ఈ మట్టి ముద్దలను అయితే వేస్తారు. ఎందుకంటే పర్ఫెక్ట్ షేప్ అనేది రావడానికి, మన ఇటుక షేప్ అనేది రావడానికి ఆ ఆకారంలో ఇటుక ఆకారంలోని అచ్చులను అయితే వేసి తర్వాత తీయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆ షేప్ రావడానికి, మట్టి ముద్దలకు ఆ ఇటుక షేప్ రావడానికి ఇది చేస్తారు. ఇది థర్డ్ దశ అని చెప్పొచ్చు. ఓకే, ఫోర్త్ది 2 రోజుల పాటు ఎండబెట్టడం. సో ఇప్పుడు ఆ పర్ఫెక్ట్ ఒక షేప్ వచ్చిన తర్వాత 2 రోజుల పాటు ఎండబెట్టడం అయితే జరుగుతుంది. తర్వాత 5వ పాయింట్, ఈ ఎండిన ఇటుకలను బట్టీలలో పేర్చి కాల్చడం. 30 రోజుల వరకు కాలుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అయితే మనం ఇక్కడ 2 రోజుల పాటు ఎండబెట్టిన తర్వాత ఇటుకలను బట్టీలలో పేర్చుతారు. పేర్చి ఏం చేస్తారంటే కాల్చుతారు. ఎన్ని రోజులు కాల్చుతారు కూడా అడగవచ్చు. 30 రోజుల వరకు కాల్చుతారు. అంటే ఈ బట్టీలలో పెట్టిన ఇటుకలు అనేవి 30 రోజుల వరకు కాలుతూనే ఉంటాయి. ఈ క్వశ్చన్ కూడా అడగవచ్చు, ఎన్ని రోజులు కాలవచ్చు అని కూడా అడగవచ్చు. అలాగే ఇది 5వ స్టేజ్ అని కూడా చెప్పవచ్చు. అలాగే లాస్ట్ది, ఇటుక ఎర్రగా కాలగానే వారం రోజులు చల్లార్చి తర్వాత అమ్మడం. అయితే కాలిన వెంటనే అమ్మరు. ఇది ఇలాగే ఎర్రగా, అంటే మనకి ఇప్పుడు ఇటుకలు ఎర్ర రంగులో ఉంటాయి కదా, అలా ఎర్రగా వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు చల్లార్చుతారా అంటే 7 రోజులు. మనకి ఇక్కడ కాల్చడం 30 రోజులు. అంటే ఫస్ట్ ఆరబెట్టడం 2 రోజులు అయిన తర్వాత 30 రోజులు కాల్చడం, తర్వాత వారం రోజులు చల్లార్చడం అనేది చేస్తారు. చల్లార్చిన తర్వాత అప్పుడు అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంటాయి అవి. సో ఈ 6 పాయింట్స్ కూడా, 6 దశలు కూడా ఇంపార్టెంట్. ఒక ఇటుక ఎలా తయారవుతుంది అనేది తప్పకుండా గుర్తుంచుకోవాలి. తర్వాత పాయింట్, ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, నాగాలాండ్లలో వర్షాలు ఎక్కువ. సో అస్సాం కానివ్వండి, మేఘాలయ, నాగాలాండ్ ఇవన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాలు. అక్కడ వర్షాలు అనేది ఎక్కువగా ఉంటాయి. 1826లో బ్రిటిష్ వారు ఇండ్లను కట్టడం ప్రారంభించారు. ఈ క్వశ్చన్ కూడా అడగవచ్చు. వర్షాలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయంటే అస్సాం, మేఘాలయ తదితర రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయా, తక్కువగా ఉంటాయా అడగవచ్చు. ఎక్కువగా అయితే ఉంటాయి. అయితే బ్రిటిష్ వారు ఇండ్లను ఇక్కడ కట్టడం ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే 1826లో. అయితే చెక్క ఇండ్లు ఎక్కువగా, ఇండ్లపై కప్పులు, రేకుల్లో ఏటవాలుగా, కింది భాగంలో స్లిట్స్ నిర్మాణం. అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అక్కడ అస్సాం కానీ, మేఘాలయ, నాగాలాండ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఎలాంటి ఇండ్లు ఎక్కువగా కడతారు అంటే సిమెంట్ ఇల్లులా, లేకపోతే రేకుల ఇల్లులా, పెంకుటిల్లా, చెక్క ఇండ్ల, ఇట్లా క్వశ్చన్ అడగచ్చు. ఆన్సర్ ఏంటంటే చెక్క ఇండ్లు అనేది ఎక్కువగా కడతారు. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. తర్వాత ఇండ్లపై కప్పులు రేకులలో ఏటవాలుగా
కింది భాగంలో స్లిట్స్ నిర్మాణం. వర్షపు నీరు వెళ్ళే మార్గాన్ని స్లిట్ అంటారు. ఎందుకంటే ఏటవాలుగా నిర్మిస్తారు. ఎందుకంటే పైన నీళ్లు పడ్డా కూడా అది మనకి ఇట్లా కిందికి నీళ్లు వర్షం ఎక్కువ కురుస్తుంది కాబట్టి ఆ పైన నీళ్ళు అనేది కిందికి రావడానికి ఈ స్లిట్స్ అనేది నిర్మిస్తారు. ఈ స్లిట్స్ అంటే ఏంటి అంటే వర్షపు నీరు వెళ్ళే మార్గాన్ని స్లిట్ అంటారు. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఈ రేకులు ఏటవాలుగా నిర్మించడం అనేది మరియు స్లిట్స్ అనేది వర్షపు నీరు వెళ్ళే మార్గాన్ని స్లిట్ అంటారు. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. చెక్క ఇండ్లు కావచ్చు, రేకులు ఏటవాలుగా ఉండడం కావచ్చు, స్లిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. సో తర్వాత మనం చూస్తే శ్రీనగర్లోని జీలం నదిపై డోంగా అనే పడవ ఇళ్లలో యాత్రికులు విహరిస్తారు. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఏ నగరం అనొచ్చు? శ్రీనగర్లోని. ఏ నది అడగచ్చు? జీలం నదిలో డోంగా అనే పడవ ఇల్లు అయితే ఉంటాయి. డోంగా అంటే పడవ ఇల్లులు మనం అనుకున్నాం కదా ఎక్కడెక్కడ ఉంటాయని. పడవ ఇండ్లు మనకు కాశ్మీర్ కానీ లేకపోతే కేరళ కానీ అనుకున్నాం. సో ఇక్కడ శ్రీనగర్లో కూడా అంటే శ్రీనగర్ ఇక్కడ డోంగా అనే పడవ ఇళ్లలో యాత్రికులు విహరిస్తారు. శ్రీనగర్లో డోంగా అనే పడవ ఇళ్లలో. డోంగా అంటే ఏంటి అడగచ్చు? పడవ ఇల్లు పేరే అడగచ్చు డోంగా. ఏ నదిపై అడగచ్చు? జీలం. ఇక్కడ యాత్రికులు అయితే విహరిస్తూ ఉంటారు. శ్రీనగర్. ఓకే, శ్రీనగర్ అంటే మనకు తెలుసు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. మన రాష్ట్రంలో తాండూర్ ప్రాంతంలో రంగుబండలు లభిస్తాయి. ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు. రంగుబండలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లభిస్తాయి? ఏ ప్రాంతంలో లభిస్తాయి అంటే తాండూరు. ఇది కూడా తాండూరు దేనికి ఫేమస్ అడగవచ్చు? రంగుబండ్లకి ఫేమస్ అని కూడా చెప్పొచ్చు. సో తర్వాత పర్యావరణ పరిరక్షణకి 3 సూత్రాలు. ఇది కూడా ఇంపార్టెంట్. పర్యావరణ పరిరక్షణకి 3 సూత్రాలు ఏంటి అంటే మనకి ఇంగ్లీష్లో అయితే 3R అని ఉంటుంది. ఏంటంటే రెడ్యూస్, రీయూజ్, రీసైక్లింగ్. సో అలాగే తెలుగులో చెత్తను తగ్గించడం అంటే రెడ్యూస్. ఎంత వీలైతే అంత చెత్తని మనం తగ్గించడం అయితే ముందు చేయాలి. రెండోది తిరిగి వాడడం అంటే రీయూజ్. ఏదైనా మళ్ళీ రీయూజ్ చేయగలిగిందంటే రీయూజ్ అనేది మళ్ళీ వాడాలి. థర్డ్ వన్ రీసైక్లింగ్ అనేది చేసి దాన్ని అయితే ఉపయోగించుకోవచ్చు. సో ఈ 3 కూడా రెడ్యూస్ కానివ్వండి, రీయూస్, రీసైక్లింగ్ 3 కూడా 3R సూత్రాలు. ఇవి పర్యావరణ పరిరక్షణకైతే, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి అయితే ఈ 3 ప్రిన్సిపల్స్గా అయితే ఉంటాయి. సో ఈ అన్ని పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ 4th క్లాస్ CVS నుండి. సో ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. టీజీ టెట్కి కానివ్వండి, డిఎస్సికి కానివ్వండి, గుర్తుంచుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాం తర్వాత వీడియోస్లో. థ్యాంక్ యూ.